దేవుని మాట వినడానికి విశ్వాసం ఉండదు. నా విషయాలు ఏదైనా పక్కవాడు చెప్తుంటే వినడానికి మూడంతల విశ్వాసం. పక్కవాడు ఎప్పుడు రుచిగానే ఉంటుంది, కానీ ఇక్కడ దేవుని మాటలు విన్నవారు భాగ్యవంతులంట. దేవుని ఎదుట నిలబడి ఓర్పుతో సహనముతో దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్నవారు భాగ్యవంతులంట. ఎంత బాధ్యతను పోగొట్టుకుంటున్నావు, ఎంత బాధ్యతను నేను పోగొట్టుకుంటున్నాను. ఈ లోకంలో దేవుని మాటలు వినడానికి టైం ఎంతండి? ఇంకెంతసేపు అండి? అదే బయట సత్సంబంధాలు, కూర మాడిపోయిన, అన్నం మాడిపోయిన, బట్టలు ఎండిపోయిన, వర్షం వచ్చిన మాటల తెగం. ఏది బెస్ట్? దేవుని మాటలు వింటే భాగ్యవంతులవుతారనే మాటలాగమా? ఎందుకు పనికిరాని మాటలను దినదినము రోజు మాట్లాడుతున్న మాటలు భాగ్యమా? ఏది భాగ్యము? దేవుని రాత్రి ఈ పగల సమయం మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు విన్నవారు భాగ్యవంతులు, దేవుని ఎదుట నిలబడిన వారు భాగ్యవంతులు. ఎవరు చేస్తారనంటే దేవునిని ప్రేమించువారు వింటారు, దేవునిని ప్రేమించువారు దేవుని సన్నిధిలో నిలబడతారు. అలా భాగ్యవంతులు అవుతారు అంటున్నాడు. అందుకే